హాయ్ అండి. ఈరోజు లంచ్లోకి అయితే కొంచెం డిఫరెంట్గా అయితే చికెన్ కర్రీ అయితే చేశాను. ఫస్ట్ టైం అనమాట ఇలా ట్రై చేసి చేయడము. చాలా బాగా కుదిరింది. గ్రేవీ కూడా వచ్చింది దీంట్లో కొంచెం ఎక్కువగానే. ఆల్రెడీ ఈ ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను ఇంకోసారి చెప్తున్నాను. ఫస్ట్ అయితే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారము, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం అల్లం పేస్ట్, ఇంకొంచెం పెరుగు. లెమన్ అనేది ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఈ కలిపి పెట్టుకున్న చికెన్ అంతా పక్కన పెట్టేసుకొని కొంచెం చికెన్కి అంతా గ్రేవీ అంతా పట్టేదాకా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకున్నాను సన్న సన్న ముక్కలుగా, గ్రేవీ కోసం అని చెప్పని. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టేసుకొని ఆయిల్ చూసుకొని తగినంత వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక చెక్క మొగ్గ వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కొంచెం వేగనిచ్చేసి ఈ చికెన్ ఏదైతే మనం కలిపి పెట్టుకున్నామో అది మొత్తం దాంట్లో వేసేసేయాలి. వేసేసిన తర్వాత వాటర్ పోయకుండానే మూత పెట్టేయాలి. అంతా గ్రేవీ అయితే పైకి తెల్లుతూ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా, అప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఉడికిపోయిన తర్వాత కర్రీ అనేది చిక్కబడిన దాకా ఉండనిచ్చేసి స్టవ్ ఆపేయడమే. అన్నంలో తింటుంటే ఆనియన్స్ నంచుకొని సూపర్ ఉంది.